పులి కూరట పులి కూర ఇదుడు ఈ వీడియోలో ఎర్రగడ్డ సండే మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి పూర్తిగా చెప్పబోతున్నాను. అసలు ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ ప్రైస్లో అమ్ముతున్నారు, అసలు హైదరాబాద్లోని మొత్తంగా సినిమా వాళ్ళు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ మొత్తంగా ఎక్కడికి వచ్చే షాపింగ్ ఎందుకు చేస్తారు. సో ఇది వారంలో ఒకే ఒక రోజు సండే మాత్రమే జరుగుతుంది. మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను. వీడియో బాగుంటుంది చూడండి. మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలంటే మీరు ఒకసారి ఈసారి ఎర్రగడ్డ సండే మార్కెట్కి వెళ్ళి తీసుకోండి. ఇక్కడ ప్రతి ఐటెం కూడా దొరుకుతుంది. ఇంటికి సంబంధించిన ఐటమ్స్, గార్డెనింగ్కి సంబంధించిన ఐటమ్స్, మెకానిక్ వర్క్స్కి సంబంధించిన ఐటమ్స్, అన్ని రకాల బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఇక్కడ సేల్ చేసేస్తుంటారు. బట్ ఎందుకలా సేల్ చేస్తారన్నది నాకైతే డౌటే. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్సో అలాగే అత్తర్ కూడా అంతే ఫేమస్ అండి. నేను ఈ షాప్ దగ్గర ఆగాను. ఇక్కడ గుస్సీ బ్రాండ్ యొక్క పెర్ఫ్యూము 1200 కాస్ట్ ఉంది. బాటిల్ పైన మనకు 150 రూపీస్కే ఇచ్చాడు. ఇవన్నీ ఏం చెప్తున్నాడంటే ఈసారి వచ్చినప్పుడు అక్క వీడియో చూపించండి మీకు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను అనే చెప్తున్నాడు. ఇంకా హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్లో చాలా ఎక్కువగా నేను చూసాను ఈ షాప్స్ని. ఇక్కడ కాయిన్స్ పెట్టి అమ్ముతున్నారండి. చాలా కాయిన్స్, అసలు ఒక్క రకమైన కాయిన్ కాదు. ఇవన్నీ 1800వి, 1700 సెంచరీ, 1600 సెంచరీ ఆ టైం అనమాట. అప్పట్లో ఈ కాయిన్స్తోనే వ్యాపారం చేసేవాళ్ళంట. ఇప్పుడు మనం 10 రూపాయలు, 20 రూపాయలు అవి ఎలా వాడుతున్నామో ఒకప్పుడు ఇవే ఉండేవన్నమాట. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే అబ్బాయిల షూలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అన్నీ 1000-2000 రూపాయలు బ్రాండెడ్వి 100 రూపాయలకి 200 రూపాయలకి ఇస్తున్నారు. ఇక్కడ మనకు డక్కులు, కోళ్ళు, పెద్ద పెద్ద కోళ్ళు, అవి కూడా ఆస్ట్రిచ్ కోళ్ళు అంటారు కదా, అవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్కే దొరుకుతున్నాయి. ఇంకా ఇక్కడ వాచెస్ ఉంటాయి. ఒక 2-3 షాప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా టైమెక్స్, రోలెక్స్, తర్వాత ఫోజిల్ బ్రాండ్కి సంబంధించిన వాచెస్, అబ్బాయిలవి అమ్మాయిలవి ఇద్దరివి కూడా దొరుకుతాయి ఇక్కడ. చాలా బాగున్నాయండి వాచెస్ అయితే. చాలా స్పెషల్గా వాచెస్ కొనుక్కోవడానికి చాలామంది వస్తుంటారు. ఏ వాచ్ అయినా 150 రూపీసేనండి. చాలా బాగున్నాయి వాచెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా పిల్లలు ఆడుకునే టాయ్స్ అయితే చాలానే ఉంటాయి. పిల్లలతో వెళ్తే బలైపోయినట్టే, వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇప్పించాల్సిందే. సో ఇవన్నీ చూసారా, మా బాబు ఈ బైక్ కొనుక్కున్నాడు. ఈ బైక్ నాకు 100 రూపీస్కి ఇచ్చారు. ఎర్రగడ్డ మార్కెట్ మొత్తం చూపించాలంటే ఒక రోజు మొత్తం సరిపోదండి. అలాగే లోపల మనం బైక్ మీద వెళ్ళడానికి మనకు అంత స్పేస్ ఉండదు. చాలా రద్దీగా ఉంటుంది. చిన్నపిల్లలతో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. బట్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. దొరకంత అంటూ ఏం ఉండదు. నేను ఈవినింగ్ వెళ్ళాను, అయినా కూడా అక్కడ ఎండ చూసారా ఎలా ఉందో. సో దెబ్బకి ఒక ఐస్ క్రీమ్ తినేసాము ఇద్దరం కలిపి. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏమంటే ఇక్కడ పెట్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అమ్మేస్తున్నారండి. నాకు అసలు అర్థం కాలేదు. ఈ 2 పెట్స్ చాలా హెల్తీగా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 5000 రూపీస్ చెప్తున్నారు. మనం అడిగితే మనకు 2-3 వేలకు కూడా ఇస్తారు. అవే బయట అయితే ఖచ్చితంగా ఇవి 5,000 నుంచి 10,000 వరకు కూడా చార్జ్ చేస్తారండి. కానీ ఇవి ఎంత హెల్తీగా ఎంత చాలా బాగున్నాయి అన్నమాట. నాకు భయం వేసింది కుక్క పిల్లని ఎత్తుకోవడానికి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలానే ఒక కుక్క పిల్ల నన్ను కరిచింది. సో నేను అందుకే భయపడి నేను ఎత్తుకోలేదు దాన్ని పట్టుకోవడానికి. ఇది చాలా క్యూట్గా ఉంది. సో నాకు 3000 కూడా ఇస్తానన్నారు. జస్ట్ నేను మీకు చూపించడానికి నేను అడిగాను అనమాట. నాకు డాగ్స్ని పెంచుకోవడం నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మనకి ఈ మార్కెట్లో రకరకాల పక్షులు ఉంటాయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పావురాలు కొనుక్కోవడానికి, చిన్న చిన్న బర్డ్స్ని కొనుక్కోవడానికి వస్తుంటారు. ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ అట్ హోమ్ అండి. ఇగో చూసారా, ఈ కలర్ఫుల్ బర్డ్స్ అన్నీ ఇక్కడ పెంచుకుంటుంటారు. చాలా బాగున్నాయి. జత మనకు 500కి ఇస్తారు. కానీ మనం ఈ బాస్కెట్ కూడా కొనుక్కోవాలన్నమాట. అవి మామూలుగా అయితే ఎగిరిపోతాయి కాబట్టి ఈ బాస్కెట్ కాస్ట్ 500 ఉంటుంది. అందుకనేసే నేనైతే మరి ఏం తీసుకోలేదు. జస్ట్ వీడియో కోసం మాత్రమే చూపించాను. అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా వైట్ పావురాలు చూసుంటుంటారు, లేకపోతే బ్లూ షేడ్ ఆ షేడ్లో చూసుంటారు. ఇక్కడ చూసారా, ఈ పావురాలు చాలా రేర్ పావురాలు అనమాట. బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ ఈ డాగ్స్ నేమ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇవి చాలా క్యూట్గా ఉంటాయండి. చాలా పొట్టిగా ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్క బోన్లోనే ఎన్ని డాగ్స్ పెట్టేశారో నిజంగా చాలా బాధగా అనిపించింది. ఇంకా ఇక్కడ డక్స్ కూడా ఉన్నాయి. మంచి మంచి ఫ్రెండ్లీ డక్స్ ఉన్నాయి అన్నమాట.
జత 500కి అలా చెప్తున్నారు. ఇంకా ఈ ఎండలకి పాపము కుక్కలు, పిల్లులు పాపం అట్లా పడుకునే ఉన్నాయి. ఇవి 5000 రూపీస్ చెప్పారు. ఒక్కొక్క క్యాటు 5000 రూపీస్ అలా చెప్పారు. చాలా బాగున్నాయి. ఫీమేల్స్ అనమాట. అంటే ఇది ఈవినింగ్ వెళ్తే మాత్రం మనకు దొరకవు. మార్నింగ్ వెళ్తే మాత్రం మనకు దొరుకుతాయన్నమాట. మార్నింగే వచ్చేస్తారు చాలా సినిమా వాళ్ళు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళంతా మార్నింగే వెళ్ళిపోతారు. మార్నింగ్ వెళ్ళిపోయి మంచివి తీసేసుకుంటారు. ఈవినింగ్ వెళ్ళేసరికి అంతే స్క్రాబ్ లాంటిది ఇలా ఉండిపోతాయి అన్నమాట. సో మార్నింగ్ వెళ్ళిపోతే చాలా బెటర్. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. అలాగే మార్నింగ్ చాలా క్రౌడ్గా ఉంటుంది. అసలు జెంట్స్ షూస్ చూసారా? అసలు నాకు జెంట్స్ షూస్ గురించి అసలు ఐడియా ఏమీ లేదు. ఇదేంటి ఎంత ఉంది అనేసి నేను చూస్తున్నాను అనమాట. ఈ షూస్ ఎంత, వాళ్ళు ఎంత కాస్ట్ చెప్పారు అడగొచ్చు. 200, 300 కూడా ఇస్తారేమో. ఇంకా ఇక్కడికి వస్తే క్షుద్ర పూజలు చేయడానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ లేనిదంటూ ఉండదు. పులిగోర్లు, తర్వాత నాగలింగాలు, స్ఫటికలింగాలు, అవేంటో నాకు కొన్ని పేర్లు కూడా తెలియదు. కరుంగలి మాల, తర్వాత ఇంకా కస్తూరికాయ, రకరకాల కాయిన్స్ పూజలోకి యూజ్ చేసేవి, ఏవేవో దుమ్ములు, చెట్టు యొక్క వేర్లు రకరకాలుగా ఉన్నాయి. చాలామంది వచ్చి చాలా కొనుక్కునే వెళ్ళిపోతున్నారు. వాటి పేర్లు కూడా నాకు తెలీదు. అవి అవసరం ఉండే వాళ్ళకి వాటి పేర్లు తెలుస్తాయి. ఇదేదో పెద్ద కాయిన్ ఉంది. నాకు రాముల వారు ఉన్నారని నేను అడిగానండి. ఈ కాయిన్ ఎంతగా చెప్పారు తెలుసా? 600 రూపాయలు చెప్పారు. నేను ఆ కాయిన్ కొనుక్కోవాలనుకున్నాను. 100 రూపాయలు అయితే నాకు చాలా ఇష్టము. సో ఇది కూడా న్యాచురల్గా చెట్టు నుంచి వచ్చిందేనంట. ఈ నాగలింగము ఏదో అంటారు దీన్ని, నేమ్ నాకు సరిగ్గా తెలియదు. సో ఇది కూడా దుమ్ములేనమాట. ఇవి కూడా నాగుపాములకి సంబంధించిన పడగలకి సంబంధించినవి. అబ్బో చాలా కలెక్షనే ఉన్నాయి. నాకు కుదిరినంత వరకు వీడియో తీసానండి. వీడియో ఐ హోప్ మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. వెళ్తూ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే మరో నలుగురికి మన వీడియో వెళ్తుంటుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఎప్పుడైనా నా వీడియోస్ పెట్టినప్పుడు మీ వరకు కూడా ఈజీగా వస్తుంటాయి. ఇంకా ఇక్కడ పులిగోర్లు కూడా దొరుకుతాయండి. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి బై చేయొచ్చు. మరి అవి రియల్వో నాకు ఫేక్వో తెలియదు కానీ పులిగోర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి 600 చెప్తున్నారు. వాటి స్కిన్తోనే ఇస్తున్నారనమాట. మీకు ఈ వీడియోలో చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఒకవేళ అవసరం ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయండి. అవి యాక్చువల్లీ ఎక్కడ దొరకవు ఇవన్నమాట పులిగోర్లు. మరి ఇవి నిజంగావో అబద్ధంగావో నాకు అయితే తెలియదు. వాళ్ళైతే 600కి 1000 రూపాయలు చెప్తున్నారు. 600కి అలా అమ్మేస్తున్నారు. తర్వాత ఇవి పురాతన కాలం వంట దుమ్ములతో చేసిన బంగారం పెట్టుకోవడానికి బాక్సులు అనమాట. ఇవన్నీ కూడా ఉన్నాయండి. మంచి కలెక్షన్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి.